ఏపీలో అసలైన ఎన్నికల వేడి నేడు రాజుకుంది. 4వ దశ ఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ఘట్టం మొదలైంది. విశాఖ జిల్లా భీమిలి ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. గతం కంటే భిన్నంగా రెండోసారి పోటీ చేస్తున్నారని, మండలాల్లో కార్పొరేషన్ల మార్పు కోరుకుంటున్నారని, వైకాపా ప్రభుత్వం విధ్వంస పరిపాలనతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గతంలో ఉన్న నాయకులు వారిని ఇబ్బంది పెట్టడంతో వెళ్లి మళ్లీ తిరిగి పార్టీలోకి జాయిన్ అవుతున్నారని తెలిపారు. మా దగ్గర 16,000 మంది స్టూడెంట్స్ దాన్ని రోజు వాడుతున్నారు. దాన్ని కూల్చేశారు. దాని తర్వాత అక్కడ రుషికొండలో టూరిజం ప్రాజెక్ట్ పేరిట హరిత రిసార్ట్ని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి రుషికొండని బోడికొండగా చేసి 20 ఎకరాలు తవ్వేసి కోర్టులో వెళ్ళి పచ్చి అబద్ధాలు చెప్పి కోర్టులో కాదు మీరు ఆ 7 ఎకరాలు మించి ఎక్కడ చేయొద్దంటే మళ్ళీ ఆ 20 ఎకరాలు చేసి ఇదంతా టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఒకసారి కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం ఎప్పుడైనా సరే మేము చలో రుషికొండ అంటే ఆఖరికి 2.5 సంవత్సరాల తర్వాత అవును నువ్వు సీఎం కాంపౌండ్ కట్టడం అయితే తప్పేంటి అని అంటాం. అంటే ఎంత సిగ్గుచేటు చూడండి. సో ఇట్లా కొన్ని ఉదాహరణలు మీకు నియోజకవర్గంలో ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ పాలన ఎట్లా ఉందో జనాలందరూ చాలా దగ్గరగా చూస్తారని. చాలా మంది నాకు రుషికొండ గురించి కూడా చెప్తూ ఏంటంటే ఆ వెనకాల ఉన్న రోడ్డు చాలా ఆనందంగా వాళ్ళు శనివారం ఆదివారం వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నది. ఇప్పుడు అది ఆఫీస్ ఎవరు నిలనివ్వట్లేదు. ఎందుకంటే అది ఒకరే ఎంజాయ్ చేయాలంట, ఇంకెవరు ఎంజాయ్ చేయకూడదంట. సో భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ఎట్లా ఉండబోతుందో అందరూ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వ అధికారుల ప్రవర్తన, తటస్థుల ప్రవర్తన మీరు చూస్తే కొంత భయపడిన విషయం మాత్రం వాస్తవం. ఇవాళ అందరూ చాలా స్వేచ్ఛగా బయటకు వచ్చి మాకు సపోర్ట్ పలుకుతున్నారు. అండ్ ఈ దాంట్లో ఏంటంటే ఇవాళ మేము టీడీపీ స్వార్థమో జనసేన స్వార్థమో గురించి ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలి అంటే మనం కలిసి వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో నాకు ఎన్ని సీట్లు వస్తాయని ఆలోచించకుండా వచ్చి ఆయన సపోర్ట్ అనౌన్స్ చేయడం అనేది ఎప్పుడూ అభినందిస్తున్నాం ఆయన్ని. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, ఎప్పుడు ఎక్కడం కాదు ఎప్పుడు దిగడం తెలిసిన వాళ్ళే నాయకులు అవుతారని. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో గొప్ప నాయకుడు అవుతారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా గంటా గారు అన్నట్టు రాజబాబు గారు సీరియస్ ఆస్పిరెంట్ గా పనిచేశారు. సందీప్ గారు కూడా పోటీ చేశారు కాబట్టి ఈసారి కూడా ఆయన ఆశించారు. కానీ పొత్తు భాగంగా 31 సీట్లు బీజేపీ జనసేన తీసుకున్న తర్వాత టీడీపీకి 144లో అడ్జస్ట్మెంట్ గంటా గారు ఇక్కడ అభ్యర్థి అవడం జరిగింది. గతంలో ఇక్కడ ఆల్రెడీ మంత్రిగా పోటీ చేశారు కాబట్టి ఈ నియోజకవర్గంలో చాలా మంచి పట్టు ఉంది. చాలా పెద్ద నియోజకవర్గం. అండ్ ప్రచారం చేయాలన్నా సరే ఒక కొత్త అభ్యర్థికి కష్టం అవుతుంది. కానీ ఈ ముగ్గురులో ఏ అభ్యర్థి అయినా సరే ఈ నియోజకవర్గంలో గెలుస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ జనాలు చాలా క్లియర్ గా డిసైడ్ అయిపోయారు. ఏంటి అంటే మాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వద్దు. ఎప్పుడు మన వైపు ఒక బలవంతమైన నాయకత్వం వచ్చినప్పుడు దానికి డబుల్ యాడ్ అవుతుంది. గంటా గారు బలవంతులు, ఎలక్షనీరింగ్ చాలా అద్భుతంగా చేస్తారు. అండ్ కనెక్షన్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ తీసుకుని రావాలన్నా దృష్టి పెడితే తప్పకుండా తీసుకుని రాగలుగుతారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనపడుతుంది. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఈ రాష్ట్రంని కాపాడుకునే పరిస్థితిలో మనందరం ఉన్నాం. ఇవాళ ఏ ఒక్క సీటు కూడా వ్యక్తిగత ద్వేషాల ద్వారా లేకపోతే పార్టీల మధ్యలో విభేదాల వల్ల మనం ఎక్కడ దెబ్బతినకూడదు. అదృష్టం వల్ల ఏంటంటే విశాఖపట్నం పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు జనాల్లో చాలా పాజిటివ్ గా ఉంది. మేము 1-2 అలా ఇష్యూస్ సెట్ చేసేసుకుంటే తప్పకుండా 7కి 7 మంచి మెజారిటీతో గెలుస్తామని నమ్ముతున్నాము. ఈ నెక్స్ట్ వారంలో మిగతా వాళ్ళు కూడా అందరూ నాది కూడా నామినేషన్ 22వ తారీఖు కూడా వేస్తున్నాము. భవిష్యత్తులో మా రాష్ట్ర నాయకులు నేషనల్ లీడర్స్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అందరూ కూడా పర్యటనకి వస్తారని అనుకుంటున్నాం. మరి ఏ నియోజకవర్గాల్లో వాళ్ళు పర్యటన కోసం వస్తారో తెలియదు. బీజేపీ నుంచి కేంద్ర నాయకులు కూడా మరి మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, యోగి గారు కూడా వస్తారని సమాచారం వస్తుంది. వాళ్ళు కూడా ఏ నియోజకవర్గాలు వస్తారో తెలియదు. అందరూ ఏంటి అంటే ఇవాళ మనకి రాష్ట్రాన్ని దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారిలోకి తీసుకెళ్ళాలి. విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే గంటా గారు అన్నట్టు ప్రత్యేకంగా భీమిలికి ఒక చాలా స్పెషల్ పాత్ర ఉంది. ఇక్కడ భూమి అవైలబిలిటీ అవనివ్వండి, లేకపోతే గ్రోయింగ్ సిటీ, ఇవాళ ఐటీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఈ ప్రాంతంలోనే వచ్చింది. రేపు పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయాలన్నా కూడా భీమిలి నియోజకవర్గం చాలా పనికొస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని మేము హామీ ఇచ్చాం.
మరి దాంట్లో నా అంచనా ప్రకారం భీమిలి నియోజకవర్గంలోనే మినిమం ఒక 50-60 వేలు ఉద్యోగాలు సృష్టించే బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా మేము పనిచేస్తాం. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఓవరాల్ పార్లమెంట్కి మేనిఫెస్టో ఏముండాలి అనేది కొన్ని పాయింట్లు రాసుకుని మొన్న పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అవి మా మీటింగ్స్లో కూడా మేము దాని మీద మళ్ళీ డిస్కస్ చేస్తాం. గంట గారు అన్నట్టు ఇవాళ ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. మేము కానీ కొంత టైమింగ్ ఇంకా ముందు చూసుకుంటే ముందు మాట్లాడేసి వెళ్ళేవాళ్ళం. కానీ ముహూర్తం అనేది ఇంపార్టెంట్ కదా, మీ అందరికీ తెలుసు. మనన్న సాంప్రదాయంలో ముహూర్తం మిస్ అవుతే మళ్ళీ అది మనకి నెగిటివ్గా మైండ్లో ప్లే చేస్తుంది. సో ముహూర్తం వల్ల మిస్ అయ్యాను తప్ప మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాం. మళ్ళీ మన మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్తాం. అండ్ ఇవాళ మా మీద పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, అభివృద్ధి ఏం చేశారు అని వాళ్ళు చూపించుకోలేకపోతున్నారు. అందుకే గత 3 నెలలుగా 4 నెలలుగా చాలా ప్రాజెక్టులు శిలాఫలకాలు వేసేస్తున్నారు, కానీ వాటికి డబ్బులు కూడా ఇంకా కేటాయించలేని పరిస్థితి. అండ్ అది కూడా వర్కౌట్ అవ్వకపోతే కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చిచ్చులు పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ రాజధాని తీసుకొచ్చేస్తామని, లేకపోతే నా కులానికి ఓటేయమని, ఇలా జనాలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒక ఉదాహరణ ఏంటి అంటే, మేము అభ్యర్థి లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేసి ఒక రాజకీయాలకు సంబంధం లేని ఒక మనిషిని తీసుకొస్తే కూడా చిరంజీవి గారు 16% అతి తక్కువ టైంలో గెలిచారు అంటే ఇక్కడున్న పట్టభద్రులు, మేధావులు ఎట్లా ఆలోచిస్తారు.